తదుపరి కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు? ఆదాయం 8, కన్యారాశి వారికి వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. చాలా బాగుంది. అవమానాలు ఎప్పుడైతే 4 కంటే తక్కువ సంఖ్యలో ఉంటాయో అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. మన పని మనం చక్కగా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఎవరి వల్ల మనకి ఇబ్బంది ఉండదు, మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ ఏడాది విజయవంతంగా కొనసాగుతుంది. రాహు షష్ఠంలో ఉండటం చేత కొత్తగా బలం వస్తుంది. మానసికంగా అనేక పనులు చేయగలుగుతారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. కోర్టు వ్యాజ్యాలు, రుణ బాధల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. జీవితాశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. రాహువు డిసెంబర్ నుండి పంచమంలో ఉన్న కారణం చేత పిల్లల మంచి చెడుల విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురువు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటారు. దీనివల్ల ఈ సమయంలో ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ధనయోగం, పదోన్నతులు ఇవన్నీ వరిస్తాయి. అక్టోబర్ తర్వాత గురువు 12వ రాశిలోకి మారటం వల్ల శుభకార్యాలు చేపట్టే అవకాశం కలుగుతుంది. కేతువు డిసెంబర్ వరకు ద్వాదశంలో ఉంటూ మానసిక చైతన్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ప్రతిదాన్ని లోతుగా చూచే పని ఉంటుంది. అంత లోతుగా చూడొద్దు. ఆ సమయంలో మనోబలంతో ఉత్సాహంగా ఆలోచిస్తూ కుటుంబ సభ్యుల సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగండి. కన్యారాశి వారు మహాగణపతి ఆరాధన, రుద్రాభిషేకం చేస్తే మేలు జరుగుతుంది.